శ్రీవారి లడ్డు ప్రసాదానికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. రోజువారీగా 4 లక్షలకు పైగా లడ్డు ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో లడ్డు విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. మే నెలలో 25,46,000 మంది భక్తులు దర్శించుకుంటే లడ్డు ప్రసాదాల విక్రయాలు మాత్రం 1,21,00,000ను దాటేశాయి. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డు నిల్వలు ఉంచేలా ఏర్పాటు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. భక్తులు స్వామి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. దీంతో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమతో పాటు సాధ్యపడినన్ని లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరూ సగటున 5 వరకు లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. స్వామి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో లడ్డూ ప్రసాద విక్రయాల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని తితిదే అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.